హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో ఒక ట్రావెల్ వ్లాగ్‌తో వచ్చేసాననమాట. సో, ఈ సమ్మర్‌లో చాలా చోట్లకి వెళ్ళుంటారు మీరు. చాలా సమ్మర్‌కి బాగా ఇబ్బందులు పడుంటారు. అలాగే నాకు ఈ సమ్మర్‌లో మర్చిపోలేని, అసలు నేనెప్పుడు ఫేస్ చేయని ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. సో, అవేంటో నేను క్లియర్‌గా చెప్పేస్తాను. అండ్ మీరెప్పుడు అలా ప్లాన్ చేసుకోకుండా ఉండడానికి టిప్స్ గూడా చెప్తాను. సో, అదేంటో ముందుగా మాట్లాడుకునే ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాక వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ద్వారా మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోరుకుంటున్నారో కూడా కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా కబుర్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ నేను చాలా సంవత్సరాల తర్వాత, అంటే మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడో చాలా సంవత్సరాలు క్రితం వెళ్ళిన ఊరికి వెళ్ళబోతున్నాం మేము. నేనెప్పుడూ గూడా వెళ్ళాలి అని ఎప్పుడు థాట్ గూడా చేయలేదు. సో, మేమెక్కడికైనా వెళ్తే మా ఇంట్లో హడావుడి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఫస్ట్ పిల్లలు. మా అమ్మాయికి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ పెరుగన్నం కలుపుతాను. ఎందుకంటే కూర, పప్పు కలిపామనుకోండి కారం ఉందని, అది ఉందని స్కిప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు తినడానికి మారం చేస్తారు. అదే పెరుగనుకోండి కొంచెం కమ్మగా ఉప్పేసి పెట్టేస్తాం కాబట్టి వాళ్ళు తింటారనమాట. సో, బయట ఎలాగో చిల్లర తిండి కామన్ అనుకోండి. తినని పిల్లలుంటారు, తినేవాళ్ళుంటారు. సో, అలాంటి ప్రాబ్లమ్ మనకి ఫేస్ అవ్వకుండా ఇలాగ అన్నం ఖచ్చితంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా సమ్మర్‌లో. ఎందుకంటే పిల్లలకి టైమ్ టు టైమ్ లేకపోతే మనకే ఈ ఎండల్లో ఉండలేకపోతున్నాము. అలా పిల్లలు అస్సలు ఉండలేరు. అందుకని కొంచెమైనా రైస్‌ది ఏదైనా పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలా మా అమ్మాయి కోసము పెరుగన్నం అయితే నేను కలుపుకుంటున్నానండి. చిన్న బాక్స్‌లో ఫస్ట్ రైస్ కలిపేసి అందులో ఉప్పేసి పెట్టేస్తాను. పెరుగు వేరే బాక్స్‌లో పెట్టుకుంటాను. లేదా పెరుగు, అన్నం కలిపేస్తాను. ఉప్పు వేయకుండా పెడతాను. ఉప్పు వేస్తే మనకి పులుపొచ్చేస్తుంది. బాగా పుల్లగా ఉంటే ఎవరం తినలేము కదా! సో, పిల్లలకి అలా పులుపు తగలకుండా ఉండాలంటే ఉప్పుని అవాయిడ్ చేసి అన్నం, పెరుగు పెట్టండి. ఉప్పు విడిగా పెట్టుకోండి. సో, మేమైతే రెడీ అయిపోయాం. బయటకొచ్చేసాం. ఇంతకీ మేమెక్కడికెళ్తున్నామో చెప్పలేదు కదా! బాగా అందరికీ తెలిసిన అమ్మవారి దగ్గరికనమాట. అదే రాయగడ మధ్య గౌరమ్మ టెంపుల్. సో, మేమైతే ట్రైన్‌కి వెళ్తున్నామండి. బసెస్ అయితే మనకి చాలా చాలా కష్టమైన ట్రావెల్ రూట్ అనమాట అది. మనం బస్సు ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు. అండ్ మనకి డైరెక్ట్ బస్ అనేది కూడా లేదు ఇక్కడ నుంచి, విజయనగరం నుంచి. వైజాగ్ నుంచి అయితే ఇంకా కష్టము. మనం ఇక్కడ నుంచి పార్వతీపురం బస్సులో వెళ్ళి, పార్వతీపురం నుంచి మళ్ళీ రాయగడకి బస్సెక్కాలి. సో, మనకి ఇక్కడ నుంచి రాయగడ బోర్డర్ వెళ్ళే వరకు, అంటే ఒరిస్సా బోర్డర్ వెళ్ళే వరకు గూడా రోడ్లనేవి అస్సలు బాలేదంట. నాకు చాలామంది చెప్పారు. అందుకని బస్సయితే ప్రిఫర్ చేయకండి. ఓన్ వెహికల్ ఉంటే చాలా మంచిది. లేదు అనుకున్న వాళ్ళు ట్రైన్‌కి మాత్రమే వెళ్ళండి. అది గూడా రిజర్వేషన్స్ ఉంటేనే. ఎందుకంటే పిల్లలతో ఎంత ఇబ్బంది పడ్డానంటే మీకు చూపిస్తా చూడండి ముందు ముందు వీడియోలో. అస్సలు మీరెప్పుడూ గూడా రిజర్వేషన్ లేకుండా, ప్రాపర్ ప్లాన్ లేకుండా, అంటే సాటర్‌డే నైట్ వెళ్దాంలే రేపు సండే కదా! మనందరికీ లీవ్ కదా! హాలిడే కదా! అని మాత్రం ప్లాన్ చేయొద్దు దయచేసి నాలాగా. ఎందుకంటే నేను చాలా చాలా ఇబ్బంది పడ్డాను. చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాలి అనిపించింది. వెళ్దాము అనుకోని సడెన్‌గా ప్లాన్ చేశాను నేను. అందుకే సడెన్ ప్లాన్ ఎప్పుడూ గూడా వర్క్ అవ్వదు. నేనైతే డైరెక్ట్‌గా వెళ్ళాము. అండ్ రిజర్వేషన్స్ చూసాను కానీ మాకెక్కడ దొరకలేదు. చాలా వెయిటింగ్ లిస్ట్స్ ఉన్నాయి. మనకి విజయనగరం నుంచి 2 ట్రైన్‌లనేవి అవైలబుల్ ఉన్నాయి. రాయగడ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అండ్ ఇంకొకటి ఉంది అనమాట. ఆ 2 గూడా చాలా వెయిటింగ్ లిస్ట్స్ ఉన్నాయి. మనకి మార్నింగ్ 9కి ఒక ట్రైన్ ఉంది. అండ్ 10:15 అంటే 10:15కి ఒక ట్రైన్ ఉంది. అండ్ మేమైతే ఇలా తీసుకున్నాం. మనకి ఇక్కడ దగ్గరలో రిజర్వేషన్ లేకుండా జనరల్ టికెట్ అయితే మనకిలా ఇవ్వడం చూసాను. నేనైతే ఎప్పుడు రిజర్వేషన్స్‌కే ఎళ్తా కదా! నేను ఫస్ట్ టైమ్ చూడ్డం అనమాట. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నాకు. నాతో షేర్ చేసుకోండి మీరెలా తీసుకున్నారేమో. సో, నేను ఫస్ట్ టైమ్ అనమాట ఇలా చూడ్డము. ఇలాగ మనకెంతమంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రైన్. నేనైతే సూపర్ ఫాస్ట్ టికెట్ తీసుకున్నాను. సూపర్ ఫాస్ట్ టికెట్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే, మనం ఏ ట్రైన్ అయినా ఎక్కచ్చనమాట. అంటే పర్టిక్యులర్‌గా ఇదే ట్రైన్ ఎక్కాలని లేదు. సూపర్ ఫాస్ట్ అయితే మనకి ఆ రూట్‌లో వెళ్ళే ఏదైనా ప్యాసింజర్ అవ్వచ్చు, సూపర్ ఫాస్ట్ అవ్వచ్చు, స్పెషల్ అవ్వచ్చు, ఏదైనా గూడా మనకి ట్రైన్ ఎక్కాలి అనుకున్న వాళ్ళు గూడా ఇది తీసుకుంటే మనకు బెనిఫిట్ అనమాట. సో, అలాగా మేమైతే 9:00కి ఎక్కాలి అని ఫిక్స్ అయ్యాము. సో, 8కంతా మేము రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాము. అక్కడ బండి పార్క్ చేసుకొని
లోపలికైతే ఎంటర్ అయ్యాము. మాకు థర్డ్ ప్లాట్‌ఫార్మ్‌కి వస్తుంది అని చెప్పారు. అండ్ తర్వాత మళ్ళీ అటేవో ఉన్నాయని చెప్పి ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ అన్నారు. చాలా వెయిట్ చేసాము. ఎక్కడ ఫ్యాన్స్ గానీ, అవి తిరుగుతున్నా గూడా అసలు గాలే లేదు. సో, మేమైతే ఇలాగ లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాము. ముందుగా మా అమ్మాయి, మా వారు, మా మావయ్య గారు వెళ్తున్నారు. ఫైనల్‌గా ఇలాగ ఎళ్తున్నామనమాట. విజయనగరం రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయాము. అండ్ థర్డ్ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చేస్తుందని చెప్పారు మళ్ళీ. అండ్ దాని తర్వాత మేము వెళ్తూ ఉంటే రైల్వే స్టేషన్‌లో ఎవరో పెద్దగా ప్యాక్ చేసుకొని ఫుడ్డు అదంతా గూడా పెట్టుకున్నారు. ఎవరో పెద్ద అంటే స్కూల్ వాళ్ళ నుంచి గానీ, ఏదైనా ఆఫీస్ నుంచి గానీ పెద్ద ట్రిప్పేసుకున్నారనమాట అనిపిచ్చింది. కానీ ఈ సమ్మర్‌లో ట్రిప్ చేస్తున్న వాళ్ళు అంటే ఈ టూర్‌లెళ్తున్న వాళ్ళకైతే నిజంగా చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి అసలు. మీకైతే దండం పెట్టాలి. నాకు ఆ ఒక్క రోజుకే నరకం కనిపించేసింది. నేనైతే సమ్మర్‌లో ఎక్కడికి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను. అండ్ చెప్పాను కదండీ నేను జనరల్ టికెట్ తీసుకున్నా అని. సో, ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతానో మాకు మ్యాప్‌లో చూపించిందేంటంటే జనరల్ ఫస్ట్ ఉంటాయి. 2 ఉన్నాయి. లాస్ట్‌లో ఒకటుందని చూపించారు. అందుకని మేము ఫస్ట్ స్టార్టింగ్ ఇంజిన్ నెక్స్టే ఎక్కాలని చెప్పి నిలబడ్డాము. కానీ అక్కడ ఇవ్వలేదు. ఓన్లీ థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ అలా ఇచ్చారు. బట్ ట్రై చేద్దాము అని చెప్పి మేమేం చేసామంటే థర్డ్ ఏసీలో ఎక్కేసామనమాట. ఎందుకంటే ట్రైన్ మిస్ అయిపోతే కష్టం కదండీ అందుకని. సో, ఆ కష్టం ఏంటో గూడా మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది ఫైనల్‌గా మేమైతే రాయగడకి రీచ్ అయ్యాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి ఎంతమంది జనమున్నారో మీరే ఒకసారి చూడండి. మేమెళ్ళేసరికి 12 అయింది. మా ఇబ్బందులు అసలు చెప్పలేని ఇబ్బందులనమాట. వర్ణనాతీతం అంటారు కదా! అదే అది. అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను నేను ఆ కష్టము. అందుకని రిజర్వేషన్ లేకుండా, ప్రాపర్ ప్లాన్ లేకుండా వెళ్ళొద్దు. అండ్ ముఖ్యంగా ఇంపార్టెంట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా! అదే ఇది. ఆదివారం మాత్రం వెళ్ళకండి. ఇంకా ఆ రోజు తప్ప ఇంకెప్పుడైనా ప్లాన్ చేసుకున్నా పర్వాలేదు కానీ, ఆదివారం మాత్రం వెళ్ళకండి. వాళ్ళు స్పెషల్ దర్శనానికి ఫ్రీగా ఇచ్చినా గూడా వెళ్ళొద్దు దయచేసి. సండే మాత్రం ప్లాన్ చేయకండి. చాలా చాలా కష్టం దర్శనం అవ్వడం. మీరు పొద్దున 6కి గుడికెళ్ళినా గూడా 2కి దర్శనం అవ్వడం గూడా కష్టంగా ఉంది. అంతమంది జనమున్నారు. మేము అసలు అనుకుంటూనే వెళ్ళాము. కానీ ఏం కాదులే సమ్మర్ హాలిడేస్ అందరూ వేరే వేరే ప్లాన్స్‌లో ఉంటారు. దగ్గరలో ఉన్నది ఎవరొస్తారు అని అనుకున్నాం. కానీ చాలా ఏమంటారు తప్పుగా ఆలోచనలనమాట. అనుకున్నదొకటి అయ్యిందొకటి అంటారు కదా! అలా అయ్యింది మాకు. ఫైనల్‌గా మేమైతే రాయగడ స్టేషన్‌కి రీచ్ అయిపోయాము. దాని తర్వాత బయటికెళ్ళేసరికి టోటల్‌గా అందరూ షేర్ ఆటోస్ అనమాట. మనకి వెహికల్‌కైతే ప్రాబ్లమ్ లేదండి. రాయగడలో దిగిన తర్వాత బస్ స్టాప్ నుంచి గానీ, మనకి రైల్వే స్టేషన్ నుంచి గానీ, టెంపుల్‌కెళ్ళడానికి ఈజీగా ఎళ్ళిపోవచ్చనమాట. ట్రాన్స్‌పోర్ట్‌కైతే పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. షేర్ ఆటోలో మనిషికి రూ. 20, రూ. 10 చొప్పున తీసుకుంటున్నారు. ఎక్కువ మందుంటే రూ. 10 తోటి తీసుకెళ్ళిపోతారు. తక్కువ మందుంటే రూ. 20 మనిషికనమాట. ఇలా అందరూ మనం బయటికి రాగానే వాళ్ళందరూ గూడా అడుగుతారు ఎంతమందున్నారు, ఎక్కడెక్కడికి, ఏంటి ప్లేసెస్ అని. టెంపుల్ అనగానే వాళ్ళే డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తారనమాట. సో, మేమైతే ఆరుగురం ఎళ్ళాము. మా అమ్మగారు, మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా వారు, నేను అనమాట. సో, మేమందరం కలిసి వెళ్ళాము. అండ్ షేర్ ఆటో అయితే మాట్లాడేసుకున్నాము. మనిషికి రూ. 20 చొప్పున. మాతో పాటు ఇంకొక నలుగురు ఎక్కారనమాట. ఇది రాయగడ రైల్వే స్టేషను. చూడ్డానికి ఎంత బావుందో. అక్కడ వాతావరణం అంత హారబుల్‌గా ఉంది. మేమెళ్ళిన రోజైతే 50 డిగ్రీలుంది. ఇంకా ఆటో ఆయన ఏం చెప్తున్నారంటే, "ఇవాళ కొంచెం చల్లగా ఉంది మేడం. మీకు లక్కీ" అని. మాకు దానికే అసలు ఎలా ఉందంటే మీరు కుంపటి మీకు ఐడియా ఉందో లేదో అందులో పెట్టేసి కూర్చోబెట్టినట్టుంది. అంత వేడి అండి. వాళ్ళకదే తక్కువట అక్కడ. అంటే అంత వేడిగా ఉంటుందో ఆలోచించండసలు. సో, మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. 3 కిలోమీటర్ల తర్వాత ఇలా ఉంది. అంటే టెంపుల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఇదనమాట పరిస్థితి. అందుకే ఆదివారం అస్సలు వెళ్ళకూడదు. చూసారు కదా లైన్‌లో వాళ్ళందరూ గూడా పొద్దున్న 7:00కొచ్చిన వాళ్ళట. 7:00కొస్తేనే ఎంత దూరంలో నిలబడ్డారు చూడండి. మేమైతే అయిపోతుందిలే దర్శనం అన్న ధీమాతోటి 12:00కెళ్ళాము. అంటే మేము 9:00కి ట్రైన్ ఎక్కితే రీచ్ అయ్యేసరికి 11:30. రైల్వే స్టేషన్ నుంచి మేము టెంపుల్‌కొచ్చేసరికి 12 అయింది. 12కి మేము ఇంకా లోపలికెళ్తున్నామనమాట దర్శనానికి. వే ఏమన్నా ఉందేమో పోనీ బయట నుంచైనా చూడొచ్చు అది ఇది అనుకోని ఏదో వెళ్ళాము. సో, ఎంటర్ అవ్వగానే కొంచెం ముందుకెళ్తే పెద్ద క్యూ అయితే కనిపిస్తుంది. చూసారా? ఇదిగో ఇదంతా గూడా పెద్ద క్యూ లోపలికుంది. సో, నేననుకున్నాను ఫ్రీ దర్శనం అయ్యుంటుంది. ఇంకో వే ఏమైనా ఉందేమో చూద్దాం అనుకున్నాము. సో, మనం ఇగ చూసారా ట్రైన్ చూపిచ్చాను. మనం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అమ్మవారి దర్శనం ఇలా అవుతుందనమాట. ట్రైన్‌లో అందరూ గూడా అలా దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇదివరకు పాత రోజుల్లో అయితే ఆ స్టేషన్ వస్తుంది అనగానే దగ్గరలో ఉండగా అందరూ చైన్ లాగి అక్కడే దిగిపోయి టెంపుల్‌కెళ్ళేవాళ్ళు టెంపుల్‌కెళ్ళిపోయేవారట అప్పట్లో. మా అత్తయ్య గారు చెప్పారు.
ఇప్పుడు మొత్తం మార్చేశారనమాట. అలా దిగినా గూడా రావడానికి లేకుండా మొత్తం అన్నీ గూడా బాగా స్ట్రిక్ట్ చేసేశారు. సో, లోపలికైతే వచ్చాము. ఇదంతా గూడా స్పెషల్ లైన్. చూసారా ఎంతమందున్నారో. వాళ్ళు 9కి స్పెషల్ టికెట్ తీసుకొని నిలబడ్డారట లోపల. నే నాకు ఆ మాట వినగానే అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. ఏంటి ఇది అసలు నేనెప్పుడూ అంటే నాకు సడెన్‌గా ఒకేసారి తిరుపతి గుర్తొచ్చిందనమాట. అక్కడ చూడండి శ్రీవారి పాదాలు మెట్లెక్కినప్పుడు ఇలాగా 26 గంటలు, 36 గంటలు అని ఇస్తూ ఉంటారు కదా! సో, అది గుర్తొచ్చింది నాకు. మేమెళ్ళేసరికి 12కి లంచ్ అట. వాళ్ళు ఆపేశారు. 12-3 వరకు లంచ్ బ్రేక్ అని చెప్పి ఆపేశారు. దర్శనానికి 9కి తీసుకున్న వాళ్ళకి 3:30కి దర్శనం అని చెప్పి ఆపారు. నేనైతే అసలు షాక్. ఆళ్ళందరూ గూడా రూ. 300 స్పెషల్ దర్శనం 9కి తీసుకున్న వాళ్ళనమాట. సో, అంత దారుణంగా ఉంది. మేమింత కష్టపడి జనరల్‌లో ట్రావెల్ చేసి ప్లాన్ చేసుకోకుండా ఈ ఎండలో ఆ పిల్లనేసుకొని వెళ్ళినందుకు దర్శనం అవ్వలేదు మాకు. చాలా చాలా బాధపడ్డాను నేను. అందుకే మరీ చెప్తున్నానండి. ఆదివారం పూట వెళ్ళొద్దు. రిజర్వేషన్స్ ఓన్ వెహికల్ లేకుండా మాత్రం రాయగడ ప్రయాణం పెట్టుకోకండి. చాలా చాలా కష్టం. పిల్లలున్నవారు మరీ కష్టము. ఎండాకాలం ఇంకా కష్టము. సో, అవన్నీ గూడా మైండ్‌లో పెట్టుకొని ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రాపర్‌గా వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక మీకెవరైనా అవైలబుల్ ఉంటే లేదు చాలామంది మేము కలిసి వెళ్తున్నాం అంటే కనుక చిన్న చిన్న టాటా ఏసీలు గానీ, మినీ టాక్సీలు గానీ, ఆటోస్ గానీ అవి మాట్లాడుకొని వెళ్ళడం చాలా మంచిది. వెళ్తే కొంచెం మనం చూసుకునేలాగా ఉన్నట్టు టైం చూసుకొని వెళ్ళి నాలాగా పొద్దున్న ఈవినింగ్‌కి ఇంటికెళ్ళిపోవాలి మాత్రం చూస్తే కష్టం. మీకు ఫ్రీ దర్శనం అంటే కనుక సోమవారం, శనివారం అలాగే శుక్రవారం ఈ 3 రోజులు వెళ్తే మీకు ఫ్రీగా దర్శనం అవుతుంది. అంటే క్యూ అనేది అసలు ఎవ్వరు ఉండరంట. అక్కడ వాళ్ళందరూ చెప్పారు. షాపింగ్ మాల్‌లో గానీ, బయట ఆటోల వాళ్ళు గానీ, రైల్వే స్టేషన్‌లో గానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ గూడా సోమవారం, శనివారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో ఎప్పుడొచ్చినా గూడా చాలా ఫ్రీగా 10 నిమిషాల్లో దర్శనం చేసుకొని బయటకొస్తారంట. చూసారా ఎంత విచిత్రమో! ఆదివారం ఇసకేస్తే రాలని జనము ఎన్ని గంటలు నిలబడినా దర్శనం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఈ 3 రోజులు మాత్రం 10 నిమిషాల్లో దర్శనం చేసుకొని బయటికి రావచ్చట. అలాగే ఈ చెట్టు దగ్గరికి ఏదో బాధపడి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాను. ఇక్కడ మొక్కులు ఎవరైనా ఉన్నవాళ్ళు ఈ చెట్టుకి కట్టాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కడతారు. ఇది ప్రసిద్ధి ఇక్కడ. నేనైతే అక్కడి వరకు వెళ్ళి ఆ చెట్టుకి దండం పెట్టుకొని ఇది అంటే మెయిన్ టెంపుల్. సో, అక్కడ చూపిస్తున్నా చూడండి రావి చెట్టు వెనకాల అమ్మవారి టెంపుల్ అనమాట మెయిన్ టెంపుల్. సో, అక్కడ నిలబడి కొంచెం అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడైనా దర్శనం ప్రసాదించని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంక బయలుదేరాను. సో, ఇక్కడ షాపింగ్ అంటూ ప్రత్యేకంగా మనకి ఏమి ఉండదండి. జస్ట్ ప్రసాదము అలాగే ఇక్కడ అమ్మవారి బొట్టు చాలా ప్రసిద్ధి. అక్కడ చిన్న స్టీల్ డబ్బాలో అమ్ముతారు. నేను ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా షాపింగ్ దగ్గర అక్కడ ప్రత్యేకత ఏంటి అవన్నీ గూడా నేను మీకు క్లియర్‌గా ఇస్తాను. సో, ఈసారైతే నా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో కంపల్సరీ మీరు చూడాలని ఇలా వెళ్తే ఇన్ని ఇబ్బందులు పడాలి అని చెప్పి మీకు తెలియాలి. మీరు ఇలా ఇబ్బందులు పడకూడదని నా పర్సనల్‌దంతా మీకు వీడియో ద్వారా ఇచ్చాననమాట. అందుకని తప్పకుండా మీరు వెళ్ళాలి అనుకుంటే చాలా చాలా మంచిది. కానీ ఆదివారం మాత్రం వెళ్ళకండి. ఆ రోజు మీరెంత ట్రై చేసి వెళ్ళినా ఇగో ఇది చూసారు కదా! అంత బాధపడి, ఇబ్బంది పడి ఇంత అలా ప్లాన్ చేసుకున్నా గూడా నాకు దర్శనం అయితే అవ్వలేదు. అమ్మవారికి అలా దండం పెట్టుకొని ఇంక బయలుదేరిపోయాను బయటికి నేను. వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా ఆటో సర్చింగ్. దానికి ముందు ఈ పక్కన మనకి ఫుడ్ అనేది మొక్కులు మొక్కుకున్న వాళ్ళు వస్తారు కదండీ! అంటే మేకని గాని, కోడిని గాని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చేస్తూ ఉంటారు కదా! వాళ్ళందరికీ అక్కడ ప్లేస్ అనేది ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళు వంటలు వండుకోవడం, అమ్మవారికి చూపించడం, అక్కడే తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాని తర్వాత ఇంక మాకు లంచ్ టైమ్ అయిపోయింది. 2 అయిపోయింది. ఇంకేం చేస్తామని అక్కడ హోటల్ ఉంది. వెజిటేరియన్ హోటలు. సో, అక్కడ మీల్స్ అయితే తీసుకున్నాము. అస్సలు తినలేకపోయాము. ఆ వేడికి ఈ అన్నం దానికి అస్సలు ఇంకా తప్పని పరిస్థితి. కొన్ని యాక్సెప్ట్ చేయాలి అలాగా. సో, భోజనం అయితే అయిపోయింది. మళ్ళీ మేము రైల్వే స్టేషన్‌కొచ్చాము. ఇంకా నేను ఆ రైల్వే స్టేషన్ ఎంటర్ అవ్వగానే ప్రాణాలు పోయినంత పనయిందండి. ఒకసారి చూడండి మీరు 2 సెకండ్స్‌లో ఎలా ఉంటుందో ఆ రైల్వే స్టేషను. నాకింక రైల్వే దాని మీద జర్నీ చేయాలంటేనే విరక్తొచ్చేసింది. అంతలా ఉంది. వెళ్ళేటప్పుడైతే దొరికేస్తుందిలే పర్వాలేదు 2 సీట్లైనా దొరకకపోవు పిల్లని తీసుకొని కూర్చుండిపోదాం అనుకున్నాను గానీ చూసారా జనము. అప్పుడే నా కర్మ కొద్దీ ఒక ట్రైన్ క్యాన్సిల్ అయ్యిందట. అమ్మో! నేనసలు మాటల్లో చెప్పలేను. ఇదండి నా ఎక్స్‌పీరియన్స్. సో, మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాత్రం ఇలా ప్లాన్ చేసుకోకండి. బాయ్ ఆల్. టేక్ కేర్.